నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని, భారీ ఈవెంట్లు జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఐఏఎస్ సదస్సు, క్వాంటమ్ కంప్యూటర్, అమరావతి వంటి అంశాలపై చర్చ. కాలినడకన మామండూరు అడవుల్లో తిరిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎర్రచందనం, అరుదైన మొక్కల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్న జనసేనాని. టీడీపీ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో మంత్రి నారా లోకేష్ సమావేశం. చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నామని వ్యాఖ్య. విశాఖలో ఈ నెల 14, 15వ తేదీలో జరిగే పెట్టుబడుల సదస్సు ఈసారి నిర్మాణాత్మకంగా జరగనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజెంటేషన్, ఎగ్జిబిషన్ ఒప్పందాలను ఇలా వివిధ రూపాల్లో 2 రోజుల సదస్సు సాగనుందని ఆయన వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి అకౌంటబిలిటీ పరిధిలోకి వచ్చి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వీఆర్ఓల వరకు బాధ్యతగా పనిచేసేలాగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలు పెట్టుబడుల సదస్సుకు సంబంధం లేకుండా దేనికది విడివిడిగా నడుస్తాయని తెలిపారు. పెట్టుబడుల సాధనలో లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వచ్చే ప్రముఖులు, పెట్టుబడిదారులకు విశాఖ సదస్సు కొత్త అనుభూతినిస్తుందని అన్నారు. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని, ఇక ఫిష్మెంట్ మిగిలిందని వెల్లడించారు. అనుకున్న సమయానికి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలాగా అడ్డంకులు అధిగమిస్తామని తెలిపారు. సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదో బాధితుడికి స్పష్టంగా అర్థమయ్యేలాగా తెలిపే విధానాన్ని తెస్తామని అన్నారు. పరిష్కారం కాని సమస్యలకు ఉన్న సాంకేతిక అడ్డంకులపై వివరంగా బాధితుడికి తెలియాలని అన్నారు. కింది స్థాయిలో ఉన్న అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడతామని తెలిపారు. ముందు పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించవలసి ఉందని, దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రెవెన్యూ అంశాలు సంక్లిష్టంగా మారాయని మండిపడ్డారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టారు. దారి పొడవున ప్రతి చెట్టును, మొక్కను ఆసక్తిగా గమనిస్తూ అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎర్రచందనం, అంకుడు, తెల్లమొద్ది, వెదురుతో పాటు కేవలం శేషాచలం అడవులో మాత్రమే కనిపించే అరుదైన వృక్ష జాతుల గురించి ఆయన ఆరా తీశారు. తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించి అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నేరుగా అడవిలోకి వెళ్లి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అటవీ మార్గంలో 4 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. అనంతరం వాహనం దిగి దాదాపు 2 కిలోమీటర్ల మేర కాలినడకన అడవి లోపలికి వెళ్లారు. అనంతరం నెపిరియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ ఎక్కి మొత్తం అటవీ ప్రాంతాన్ని వీక్షించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, సొన్నముఖి నది ఉద్భవించే ప్రాంతం వంటి భౌగోళిక అంశాలపై అధికారులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పర్యటనలో భాగంగా గుంటిబొడుగు వాగు వద్ద కాసేపు కూర్చొని అక్కడ ప్రశాంత వాతావరణాన్ని, పరిసరాలను తిలకించారు. వాగుకు ఇరువైపులా ఉన్న చెట్లు రకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ పై మంత్రి దృష్టి సారించారు. స్మగ్లింగ్ కు అరికట్టడానికి చేపడుతున్న చర్యలు, టాస్క్ ఫోర్స్ పనితీరు, అటవీ సిబ్బంది నిర్వహిస్తున్న కుంబింగ్ ఆపరేషన్ గురించి అధికారులతో సమీక్షించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కార్యకర్తలు నడిపించే పార్టీ ఒక టీడీపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం ఇప్పటికే 135 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని అన్నారు. జగన్ ఏనాడు సొంత పార్టీ కార్యకర్తలు పట్టించుకోలేదని, కనీసం వారికి చేయి కూడా అందించలేదని విమర్శించారు. సొంత కార్యకర్త కారు కింద పడి చనిపోతే పక్కన పడేసి వెళ్లిపోయారంటూ దుయ్యబట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిన్న టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల, నేతల సమన్వయ సమావేశంలో ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడారు. మీకు నేను ఎంత చేస్తున్నా తక్కువేనని చెప్పారు. 5 ఏళ్ల వైసీపీపై పోరాడానని, అందుకే జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు నేను గాని సీఎం గాని ముందుగా కార్యకర్తలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడును ఆదేశంగా తీసుకుని అలసట వీడి ముందడుగు వేయాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఆయన రేయింబవళ్లు కష్టపడతారని అన్నారు. ఇటీవల తాను ప్రధానిని చూసి ఆశ్చర్యపోయానని, 75 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వదిలిపెట్టబోనని హెచ్చరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్తాయని అన్నారు. తనకు అక్క తమ్ముళ్లు, అన్నా చెల్లెలు లేరని, స్వర్గీయ ఎన్టీఆర్ తనకు 1 కోటి మంది టీడీపీ కుటుంబ సభ్యులు ఇచ్చారని అన్నారు. పసుపు జెండాను చూసినా, రంగును చూసినా మనకు ఎమోషనే. కార్యకర్తలను చూసి ఉత్సాహం తెచ్చుకున్న వ్యక్తి మీ లోకేష్ అని మంత్రి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం, అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ కార్యకర్తలే నడిపించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. నేను ఎన్నో మార్లు అన్నా,
విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ నాకు 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఆయన ఇచ్చేస్తాం కూడా జరిగింది. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నా ఒక్కడికి సొంతం. అసలు ఆ పసుపు జెండా చూసినా, ఆ పసుపు రంగు చూసినా మనకి ఎమోషనే. కార్యకర్తలు చూసి ఉత్సాహం తెచ్చుకున్న వ్యక్తి మీ లోకేష్. కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ 135 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. కార్యకర్తలు కలుస్తున్నా, కార్యకర్తల కుటుంబాలని కలుస్తున్నా, ఏకంగా పెట్టుబడులు తీసుకొచ్చేదానికి అనేక కంపెనీలు కూడా కలుస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇప్పుడు అందరూ వస్తారు, కానీ ఆ రోజులో బయటికి రావాలంటే భయం. ఎక్కడ ఇబ్బంది పెడతారు, ఎక్కడ మన పైన కేసులు పెడతారు. పక్కనే ఒక ఇల్లు ఉంది, చూసావా? లైటే లేదు. అది తెలుగుదేశం పార్టీ దెబ్బ. తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం, అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ. మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించారు. నేను నవ్వుతూ ఎప్పుడు అంట, ప్రజలకి బాబు గారు కష్టకాలాల్లోనే గుర్తొస్తారని. ఆయన అన్ని సెట్ చేస్తారు, మళ్ళీ ప్రజలు మర్చిపోతారు. 10 లక్షల కోట్ల అప్పు, ప్రతి నెల జీతం చెల్లించాలన్నా, వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. అయినా కూడా ఆయనకున్న అనుభవంతో ఈరోజు సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందలు నడిపిస్తున్నారు. మీరు చూశారు యోగాంధ్రం అని ఎట్టు చేశాము, దాని తర్వాత సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎట్టు చేసాము మీరు అందరూ చూశారు. అప్పుడు ప్రధానమంత్రి గారి కార్యాలయం నాకు ఫోన్ చేసి, అరే ఒక్క ప్రోగ్రామ్ చేయమంటే ఎట్లా చేస్తారు రాబాయ్ అంటే మేము చెప్పిన మా ట్రైనింగ్ అలా ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ. మేము పుట్టిన దగ్గర నుంచి మేము నేర్చుకుంది ఒకటే, పని చేస్తాం, పట్టుదలతో ఒక కమిట్మెంట్తో పనిచేస్తాం. ఈరోజు పార్టీ స్థాయికి వచ్చింది. ఈరోజు మీ లోకేష్కి ఇంత గౌరవం దక్కిందంటే దానికి కారణం మన ముందల పార్టీ కోసం కష్టపడిన వారు, దాని తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న కార్యకర్తలు. ఈ మధ్యన వైకాపాలో ఒక పదం వాడుతున్నారు, ఏమనంటే రపరప్ప అంటున్నారు. ట్రీట్మెంట్ కూడా అట్లనే ఉంటుంది భయ్యా, ఎందుకు వరి అవుతున్నావు, వదిలిపెడతాం అనుకున్నారా? లా అండ్ ఆర్డర్ ఎవరు వాళ్ళ చేతికి తీసుకుని ఎవరిని వదిలిపెట్టాం. వాళ్ళు ఎక్కువ తక్కువ మాడితే మీరు వాళ్ళ కార్యకర్తలను అడగండి. ఏనాడైనా కనీసం మీ చేతికి చెయ్యి ఇచ్చాడా జగన్ అని అడగండి. ఏనాడైనా కలిశాడని అడగండి. కనీసం ఒక ఫోటో మీతో దిగాడా అని అడగండి. అరే సొంత కార్యకర్తని రోడ్డు పైన పడేసి కారు ఎక్కించి చంపేశాడు స్వామి. ఎంత దారుణం అంటే, ప్రమాదాలు జరుగుతాయి, జరగవు నేను అన్నట్ల, కానీ ఒక కార్యకర్తకు కానీ ఒక వ్యక్తికి కానీ ఎవరికి కానీ పొరపాటున టైర్ ఎక్కితే మనం ఆపి దగ్గర పిలిచి ఏంటమ్మా ఎలా ఉన్నావు, అన్నా ఎలా ఉన్నావు అంటాం. అలాంటిది కార్యకర్త మెడపైకి కారు తీసుకెళ్ళి ఆగను కూడా ఆగకుండా శవాన్ని ఇక్కడ రోడ్డు పైన ఉన్న శవాన్ని తీసుకెళ్ళి చెట్టుల్లో ఇసిరేసి ఆయన కార్యక్రమానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో చనిపోయారంటే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడంట. అది ఆ పార్టీలో ఉన్న వైకాపా కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చే గౌరవం. మొన్న లండన్కి వెళ్ళి వచ్చాడు, అమ్మకు ఒక అవార్డు వస్తే వెళ్ళి తీసుకున్నాక వచ్చారు. ఆయన వెళ్ళారు, అమ్మతో వచ్చారు. పొద్దున 8:30 దిగారు. హెలికాప్టర్ ఎక్కి ఏకంగా మనం సెక్రటరియట్కి వచ్చాడు. ఆ రోజు మొత్తం రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నాడు. మళ్ళీ రాత్రి 10ంటికి కానీ ఇంట్లోకి వెళ్ళా. ఆయన ఎంత కష్టపడితే మనం ఎంత కష్టపడాలి. ఆయన వయసు 75, 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పనిచేస్తాడు ఆయన. కష్టపడదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరూ ఆంధ్ర రాష్ట్ర వైపు చూసి అసూయపడే విధంగా మన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటూ, రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందిన ఇంద్రకీలాద్రిని దాతల సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్లు త్వరితగతిన పూర్తి చేయాలని పాలకా మండలి తొలి సమావేశంలో సభ్యులు తీర్మానించారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు దసరా తరహాలో నిర్వహించి భక్తుల సంతృప్తి పొందేలా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈ సందర్భంగా వారు ఆదేశించారు.
దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన నిన్న జరిగిన తొలి సమావేశంలో ప్రధానంగా 26 అంశాలపై చర్చించారు. ఈవో సేనా నాయక్తో పాటు ఇంజనీరింగ్ అధికారులు వివిధ విభాగాల నుంచి ఆలయంలో జరుగుతున్న కార్యకలాపాల గురించిన వివరాలను సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అజెండాలోని 18 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇంద్రకీలాద్రి కొండపై ప్రైవేటు వ్యక్తులతో వ్యాపారాలు లేకుండా వారికి కేటాయించిన ప్రదేశంలోనే జరిగేలా తగిన మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కనకదుర్గానగర్ మీదుగానే రాకపోకలు సాగించేలా చూడాలని, ఘాట్ రోడ్డుపై వాహనాలు రాకపోకలను చాలా వరకు తగ్గించాలని సూచించారు. దాతల సహకారంతో బంగారు రథాన్ని ఆది దంపతుల ఊరేగింపుకు తయారు చేయించే విషయమై సభ్యులు చర్చించారు. కనకదుర్గమ్మ ఆలయానికి పాక్షికంగా స్వర్ణ తాపడం ఉందని, పూర్తి స్వర్ణ తాపడం చేయించే విషయమై దాతల నుంచి సహకారం తీసుకునేందుకు ముందుగా ఆలయ అభివృద్ధికి పట్టాలెక్కించాలని తెలిపారు. మల్లేశ్వర స్వామి ఆలయానికి కూడా బంగారు తాపడం చేయించే విషయంపైన సభ్యులు చర్చించారు. టెండర్లను నిష్పక్షపాతంగా పిలిచి కొత్త గుత్తేదారులను ఆహ్వానించే విషయమై సభ్యులు పలు సూచనలు చేశారు. భవానీలు మాల విరమణ రేపు డిసెంబర్ 11 నుంచి 15 దాకా. మరి మీరంతా దసరాలో కనుక అంతా కూడా ఎలా చూశారంట, తండోపతండలుగా ఆ భవానీ మాతలు కానీ భవానీలు కానీ వస్తారు. దానికి మళ్ళీ సేమ్ దసరా ఉత్సవాలకు మళ్ళీనే మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకొని ఆ విషయాల మీద ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. అలాగే జనరల్ పాయింట్ మాకు ఈ టెంపుల్ మీద ఉన్న షాపులు కానీ ఆ పాటలు కానీ వాళ్ళు ఎవరెవరికి ఎంతకెంతకు ఇచ్చాము ఏం డీటెయిల్స్ అన్నీ కూడా దేవాలయం నుంచి మా అందరికి కూడా తెలియపరిచారు. వాళ్ళు అవన్నీ ఓకే చేయడం లేకపోతే కొన్ని పరిశీలించడం ఇవన్నీ జరిగింది. అలాగే ఎన్నో విషయాలు వచ్చినాయి. కింద షాపులు కానీ అక్కడ ఎలా ఉండాలి, ఎలా బోర్డులు ఉండాలి, మనం కేర్ ఎలా తీసుకోవాలి, శుభ్రం ఎలా ఉంచాలి, బెటర్మెంట్గా ఎప్పటికప్పుడు ఈ మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న భక్తులు సంఖ్య పెరుగుతున్నాన్ని బట్టి అనే ఉద్దేశంతో మేమంతా కూడా ఎన్నో విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది. అవన్నీ కూడా మరి ఇంజనీర్లు అంతా ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ ఏఈఓలు మరి అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు. ఆల్మోస్ట్ అందరినీ వివరణ తీసుకున్నాం. మేము అడిగిన ప్రశ్నలన్నీ కూడా మాకు సమాధానం చెప్పారు. మా సభ్యులందరూ కూడా తృప్తి పడ్డారు. మా వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు వేశారు వాళ్ళకున్న డౌట్లని. మరి మేము కూడా అన్ని పరిశీలించి ఈ 20 రోజుల్లో మేము అన్ని తిరిగి చూసాం. మేము చాలా విషయాలు మా ముందుకు వచ్చిన విషయాలను కూడా మేము అడిగాం. ముందు అటన్నింటి కూడా బెటర్మెంట్గా చేయాలి, ఇలా ఉండాలి, మనం ఇలా నడవాలి. ఆల్మోస్ట్ ఈ సిబ్బంది జరిపిస్తుంది. మొన్న ఎంత రిచ్గా మనం ఈ దసరా ఉత్సవాలను ఎంత పేరు వచ్చిందో మీ అందరికీ తెలుసు. మీ అందరి సపోర్ట్తో కూడా మీ అందరి పబ్లిసిటీతో కూడా అలాగే మళ్ళీ మనం జరుపుకోవాలని అన్ని ఏర్పాట్లు కూడా మనం చేయబోతున్నారు. 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ధర్మకర్తల మండలి సమావేశం మొదటి సమావేశం ఈరోజు చేసుకోవడం జరిగింది. చైర్మన్ గారు చాలా వివరంగా అన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. మేజర్గా మనకు ఒక 24 అంశాల మీద డిస్కషన్ చేశాము. దాంట్లో 18 అంశాలు పూర్తిగా మనకు ఇంజనీరింగ్ సంబంధించిన విషయాలు, రాబోవు భవానీ దీక్షల విరమణకు సంబంధించి, ప్లస్ ఆన్ గోయింగ్ వర్క్స్లలో ఏమేమి ఉన్నాయో దాని గురించి, అదేవిధంగా ఒక 2 టెంపుల్ అడాప్టెడ్ టెంపుల్ ల్యాండ్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అదేవిధంగా అన్నప్రసాద వితరణలకు సంబంధించిన ఒక 2 అంశాలు, ఆ విధంగా ఈ లీజెస్ కు సంబంధించిన షాప్స్ గురించి ఒక 2 విషయాలు, అంటే టోటల్ గా 24 అంశాలతోటి ఈరోజు సుదీర్ఘ విచారణ చేయడం జరిగింది. అందరూ సభ్యులు కూడా వారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. టోటల్ గా టెంపుల్లో జరుగుతుండే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మౌలిక వసతులు ఏం కల్పిస్తున్నాము, ఇంకా దీన్ని మెరుగ్గా ఏ విధంగా చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైతే మనకు ఆ దశ నిర్దేశం చేస్తున్నారు దాని ప్రకారంగా మనం ఎక్కడి దాకా ఉన్నాము, ఒకవైపు భక్తుల భద్రతను, ఒకవైపు మౌలిక వసతులు, సౌకర్యాలు, ప్రసాదం క్వాలిటీ, అన్నప్రసాదము అన్లిమిటెడ్ గా చేసుకుంటూ టెంపుల్కి సంబంధించిన ఆదాయాన్ని కూడా మంచిగా పెంచుకుంటూ రాష్ట్రంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మనకు రాజధాని ప్రాంతంలో ఉండే ఈ యొక్క దేవాలయం ఆదాయం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ, అదేవిధంగా భవానీ దీక్షల విరమణ రేపు జరగబోయే ఈ భవానీ దీక్షల విరమణ మనకు డిసెంబర్ 11 నుంచి 15 దాకా గతంలో కన్నా భిన్నంగా చేసుకోవడానికి ముందస్తు ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, సంబంధిత ఏఈఓస్, సూపరింటెండెంట్ అందరికీ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. రేపు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, కలెక్టర్ గారితో కూడా ముందస్తుగానే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో చూస్తూ ఉన్నారు, రీసెంట్ గా కూడా చూశారు, ఎక్కడికక్కడ దేవాలయాల్లో భక్తులు రద్దీ పెరుగుతుండే క్రమంలో భద్రత కావచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ గాను అవన్నీ కూడా ముందుగానే తీసుకుంటే తప్ప మనం అక్కడ సక్సెస్ కాలేం. కాబట్టి ఏది ఏమైనా అన్నీ కూడా అమ్మవారే నడిపిస్తారు. అమ్మవారి మీద భారం పెడుతూ మనం చేయబోయే పనిని అడ్వాన్స్ గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి
ఈరోజు యొక్క మా ధర్మకర్తల మండలి సమావేశంలో అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్ 5,942 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనుందని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన ప్రముఖ సౌరశక్తి సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ భారీ పెట్టుబడికి ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకుందని హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ లో అత్యాధునిక సౌర తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుందని లోకేష్ వెల్లడించారు. ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్ 5,942 కోట్ల రూపాయలు భారీ పెట్టుబడులు పెట్టనుందని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో 4 గిగావాట్ల టాప్కాన్ సోలార్ సెల్ యూనిట్ తో పాటు 5 గిగావాట్ల సిలికాన్ ఇన్గట్ వాఫర్ ప్లాంట్లు కూడా ఉండనుందని వివరించారు. దీని ద్వారా సుమారు 3,500 ప్రత్యక్ష ఉద్యోగాలు కలుగునున్నాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రికార్డు సమయంలో చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఏపీ ఐఐసి ద్వారా 269 ఎకరాల భూమిని వేగంగా కేటాయించామని మంత్రి తెలిపారు. గత 2024 అక్టోబర్లో దీనిపై కార్యాచరణలు ప్రారంభమై 2025 ఫిబ్రవరిలో భూమి కేటాయింపుతో పూర్తయిందని లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో 2వ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ కేంద్రంగా నిలబెట్టి ఈ ప్రాజెక్టు పరిశ్రమ వృద్ధికి, యువతకు గ్రీన్ జాబ్స్ సృష్టించడంలో దోహదం చేయనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను లోకేష్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. As Executive Director of Premier Energies Limited, we are doing 2 projects with an investment of 6,000 crores in a phased manner. One in a 100 acres land parcel where we are doing 8 gigawatt solar cell manufacturing, and another one 169 acres where we propose to do an ingot and solar ingot and wafer manufacturing. We had just made an application hearing about the Swarnandhra Pradesh Vision 2047 and also the electronic manufacturing policy of government of Andhra Pradesh. And within a week's time, they almost evaluated a proposal. Then again, we were pleasantly surprised when we looked at the infrastructure in these industrial parks. There were roads, there were power availability, there was water at these places. The whole infrastructure in the industrial parks was so well developed. It was like the grade A or a first class industrial parks. Within a few weeks time, the government evaluated the whole proposal, gave us a term sheet for incentives for the company, and I think within less than 8 weeks time, we were given an approval for our project in the state of Andhra Pradesh. Sounds too good to be true, but it was true for us. And that has instilled a lot of confidence in us to move forward in these projects. And we are greatly impressed with the way the officials have really rendered the services in making this happen. Once we started the project, I think the whole process was completed by March 2025, and immediately in March 2025 we grounded the project. From there onwards, we were more surprised by the level of proactiveness of the government in trying to handhold the whole process of implementation of the project. And wherever there was any hiccups from the government side, they were addressing it very quickly and within a short period of time. That made the progress and the implementation process of our project so seamless that we are almost close to commissioning our plant with a total investment of 3,400 crores in phase 1. And this investment and project is going to be all up and running by June 2026. This is not more than 12 months period of time. Right from the sanctioning, the proposal to the implementation, the kind of handholding they are doing, the kind of access to markets we are getting with these industrial parks which are closer to the ports has made Andhra Pradesh a preferred choice for us. So all this go in a long way to say that AP would definitely be one of the favored destinations, and we are really thankful to government of Andhra Pradesh and the officials. Companies driven by speed choose Andhra Pradesh. గడిచిన 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుకున్నా వాటి మూలాలు ఏపీలోనే ఉండేవని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు డ్రగ్స్, గంజాయి వ్యాపారం చేస్తారని ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. వైసీపీ విద్యార్థి నాయకుడు పి కొండారెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడని, 48 గంటల గడిచినా అతని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు. దీన్ని బట్టి జగన్ డ్రగ్స్ ను ప్రోత్సహిస్తున్నాడని అనుకోవాల్సి ఉంటుందని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి నిన్న విలేకరులతో మాట్లాడారు. వైసీపీ విద్యార్థి నాయకుడు పి కొండారెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడని, 48 గంటలు గడిచినా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని అన్నారు. దీన్ని బట్టి జగన్ డ్రగ్స్ ను ప్రోత్సహిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ కేసులో ఉన్న వారితో వైసీపీ తన విద్యార్థి విభాగాలు నడుపుతుందని విమర్శించారు. వైసీపీ వల్ల గంజాయి విక్రయాలు ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచిందని బ్రహ్మం ఆరోపించారు. 2019 నుండి 2014 వరకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిన్న గ్రామం నుండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా కూడా, ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా, ఎక్కడ మత్తు పదార్థాలు దొరికినా కూడా వాటి మూలాలు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దాని వెనక మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేదంటే వారి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి వ్యక్తులు బయటపడటం, అదేవిధంగా దొరకటం జరిగింది. అందులో భాగంగానే ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పేసి ఎవరైనా భావిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ విద్యార్థి నాయకుడైనటువంటి పులగం కొండారెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నటువంటి క్రియాశీలకమైనటువంటి విద్యార్థి నాయకుడు వైఎస్ఆర్సీపీ పులగం కొండారెడ్డి లిక్విడ్ డ్రగ్స్ తోటి మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు, కళాశాలల విద్యార్థులకు, యువతకి, విశ్వవిద్యాలయాలలో కొంతమందికి సప్లై చేస్తూ పట్టుపడ్డ విషయం అందరికీ తెలుసు. మరి ఒక పక్కన వైఎస్ఆర్సీపీలో విద్యార్థి నాయకులు, అదేవిధంగా యువజన నాయకులు కేజీలకు క్వింటాళ్ళు మత్తు పదార్థాలు, డ్రగ్స్, అదేవిధంగా గంజాయితో దొరుకుతూ ఉంటే నిన్నటికి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి తాడేపల్లి ప్యాలెస్లో డ్రగ్స్ మీటింగ్ పెట్టాడు. దానికేమో స్టూడెంట్స్ మీటింగ్ అని చెప్పేసి పేరు పెట్టాడు. నిజంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ అది డ్రగ్స్ మీటింగ్, స్టూడెంట్స్ మీటింగ్ కాదు. ఆ మీటింగ్కి హాజరైన వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వాడేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు, డ్రగ్స్ సప్లయర్సు, అదేవిధంగా డ్రగ్స్ డిస్ట్రిబ్యూటర్సు, డీలర్స్ తోటి సమావేశం జరిగింది. డ్రగ్స్ వింగ్తో మీటింగ్ పెట్టి స్టూడెంట్ వింగ్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ యొక్క మీటింగ్ పెట్టుకున్నటువంటి విధానం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని జోకర్గా చూస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక డ్రగ్స్ మాఫియా పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీని మార్చి యువశక్తిని, విద్యార్థి శక్తిని 2019 నుంచి 2024 వరకు మోసం చేసింది కాకుండా ఒక్క డిఎస్సి ఇవ్వలేదు, ఒక బ్యాక్లాగ్ పోస్ట్ ఇవ్వలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక కంపెనీ తీసుకురాలేదు, ఒక పెట్టుబడి తీసుకురాలేదు. కానీ గ్రామం నుండి రాష్ట్ర రాజధాని వరకు కూడా పట్టణాల మధ్యలో, గ్రామాల మధ్యలో, అదేవిధంగా విశ్వవిద్యాలయాల మధ్యలో డ్రగ్స్ మాత్రం యథేచ్ఛగా జరిగేది. డ్రగ్స్ కాదు, గంజాయి కాదు, మత్తు పదార్థాలు కాదు, చివరికి మద్యాన్ని కూడా నకిలీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక వేలాది మంది ప్రజలు చనిపోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కారణమైంది నిజం కాదని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్ర అభివృద్ధి, వైసీపీ చేసిన అవినీతిపై ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, మోసాలను, దోపిడీని ప్రస్తావించినట్లుగా తెలిపారు. దీంతో కొంతమంది వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు తనపై వ్యక్తిగత దూషణలు చేశారంటూ మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా తనపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ మెప్పు పొందేందుకు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. అనవసరంగా, అన్యాయంగా, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. తనపై అనవసరంగా నోరు పారేసుకున్న నాయకులకు తప్పకుండా సమాధానం చెప్తానని వార్నింగ్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో అడ్డగోలుగా దోచుకున్న అవినీతి వ్యవహారాన్ని మొత్తాన్ని బయటపెడతానంటూ హెచ్చరించారు. టైంపాస్ రాజకీయాలు చేయనని, రాష్ట్రం ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఆకాంక్ష అంటూ ఆయన స్పష్టం చేశారు. మొన్న 4 దినాల కిందట 4వ తేదీ నాడు, ఈ నెల 4 ఇక్కడే బీజేపీ ఆఫీస్లో ఒక సమావేశం పెట్టి కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ, మా కడపలో కానీ, జమ్మలమడుగులో కానీ జరిగే అభివృద్ధి పైన, మరియు వైఎస్ఆర్ పార్టీ చేసే అవకతవకల పైన ఒక దాదాపు అర్ధగంట పాటు నేను ఒక చర్చ పెట్టి మాట్లాడినా. ఇప్పుడు నాతో పాటు డాక్టర్ రాజేష్ రెడ్డి, స్టేట్ యువ మోర్చా సెక్రటరీ కూడా ఉన్నాడు. సబ్జెక్టు నేను మాట్లాడిన తర్వాత నా పైన వ్యక్తిగతంగా రకరకాలుగా కామెంట్ చేసినారు. ఎక్స్ఎమ్మెల్యే ప్రొద్దుటూరు రాచమల్లు ప్రసాద్ రెడ్డి కానీ, పులివెందల వేంపల్లె సతీష్ రెడ్డి కానీ, ఒక ఎమ్మెల్యే చంద్రశేఖర్ అనేతను కానీ, రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు
ప్రజెంట్ ఎమ్మెల్సీ కానీ కొందరు సోషల్ మీడియాలో కానీ అనేక అంశాలు బయటకు తీసినారు. మీకు ఈ సందర్భంగా ఒక సబ్జెక్ట్ చెప్పాలా. జిల్లా జడ్జీల ముందర న్యాయస్థానంలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఒక లాయరు ఆర్గ్యూ చేసినాడంట. చేసినప్పుడు ఆ జడ్జీలు కామెంట్ చేసినారు, ఇది అప్రస్తుతమైన ఆర్గ్యుమెంట్, అన్రిలేటెడ్ ఆర్గ్యుమెంట్. అప్పుడు ఆయన గట్టిగా చెప్పినాడంట లాయరు, యువర్ ఆనర్, నేను ఈ ఆర్గ్యుమెంటు కోర్టుకు కాదు, బయట ఉండే నాకు ఫీజు ఇచ్చిన క్లయింట్ కోసం అని నేను మాట్లాడినది ఏంది, దానికి సబ్జెక్టు సమాధానం చెప్పకుండా లాయరు కోర్టులో ఏ విధంగా జడ్జీలకు సమాధానం చెప్పినాడో వీళ్ళు ఆ యొక్క జగన్ రెడ్డి మెప్పు పొందేదాని కోసం సమాధానం అన్రిలేటెడ్. దేవిరెడ్డి శంకర్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కానీ రిమ్స్ ఆసుపత్రిలో కానీ ఉన్నప్పుడు దానిపైన ఒక షిఫ్టు. మీ బతుకంతా దీనికే సరిపోయింది. మీరు లేచేది లేదు, పెట్టేది లేదు, మీ పార్టీ అంతరించిపోయేది గ్యారంటీ. దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పకుండా నేను నా పర్సనల్ రండి మీ సమక్షంలో, నేను ఒక వారం రోజుల లోపల ఎప్పుడైనా సరే, రేపు బుధవారం కానీ బేస్తారం కానీ ఈ అమరావతిలో కానీ ఎక్కడ ఏ ఆఫీస్ అయినా కానీ వాళ్ళ వైఎస్ఆర్ ఆఫీస్కైనా నేను వస్తా, రమ్మనండి. వాళ్ళు ఒక 100 మందో 1000 మందో సమాధానం చెప్తాం. నేను ఎవరు, నేను ఏ పార్టీ నుంచి ఏ పార్టీ మారినా వాళ్ళకు తెలియదు. సిగ్గులేని వ్యక్తులంతా మాట్లాడుతున్నారు. మా రాజశేఖర రెడ్డి గారు ఆర్ కాంగ్రెస్ నుంచి ఐ కాంగ్రెస్లోకి మారినాడు. 78లో ఆర్ కాంగ్రెస్ నుంచి ఐ కాంగ్రెస్ లేక మారినాడు రాజశేఖర రెడ్డి. ఈయన వాళ్ళ నాన్నను 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ ఐ నుంచి వై కాంగ్రెస్ పెట్టినాడు. ఈ రాష్ట్రంలో ఆర్ పోయింది, ఆర్ కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ పోయింది, ఐ కాంగ్రెస్ పోయింది, ఇందిరా కాంగ్రెస్. ఇప్పుడు వై కాంగ్రెస్ పోతుందని చెప్పిన. ఆర్ పోయింది కాంగ్రెస్, ఐ పోయింది, వై పోతుంది. ఈ పనులు జరుగుతున్నాయి. మీరు కేసుల్లో ఇరుక్కున్నారు. మన చెప్తున్నాడు ఒక ఆయన, కొండంత బంగారం లాంటి బంగారు తల్లి భారతి ఈ 400 కేజీ బంగారం కంటే గొప్ప బంగారం అని మేము చెప్తున్నాం. మీ సంపద, మీ సంపాదన ఆకాశమంతా. జగన్ ప్రభుత్వ హయాంలో క్రికెట్ చోరీ తప్ప ఆయన చేసింది ఏమీ లేదంటూ మంత్రి కొలుసు పాదసారథి ఎద్దేవా చేశారు. ఆయన పాలనంతా దోపిడీ విధ్వంసమే ధ్యేయంగా సాగిందని అన్నారు. మొంతా తుఫాను వేగం కంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేగంగా స్పందించి క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నడిపించిందని అన్నారు. వైఎస్ జగన్ పై మంత్రి కొలుసు పాదసారథి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొంతా తుఫానుపై జగన్ అబద్ధపు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. గత 5 ఏళ్లలో జగన్ చేసిందంతా క్రెడిట్ చోరీని అని విమర్శించారు. ప్రభుత్వంలోకి రావటమే ఆలస్యం, విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని తీవ్రస్థాయి విమర్శలు చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవటానికి జగన్ చేసిన మోసాలు విధ్వంసమే కారణమని అన్నారు. ఇక పెట్టుబడులు రాబట్టే విషయంలోనూ కూటమి సర్కారు అద్భుతంగా పనిచేస్తుందని అన్నారు. జగన్ హయాంలో పెట్టుబడులు రాలేదన్న ఆయన, మీ క్రెడిట్ మాకొద్దు, మీరే జాగ్రత్తగా ఉంచుకోండి, కానీ అబద్ధాలు మానుకోండి అంటూ హితవు చెప్పారు. మోంతా తుఫాను వేగం కంటే ఎక్కువ వేగంగా స్పందించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసిస్తూ ఉంటే, ఆఖరికి జరిగిన నష్టాన్ని ఎస్టిమేషన్లు వేయటంలో కానివ్వండి, కేంద్ర కమిటీని రాష్ట్రానికి రప్పించి నష్టాన్ని బేరీజు వేయించడంలో కానివ్వండి, ప్రజలకి సమస్యలు ఎదురు కాకుండా తుఫాను మూలంగా యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయపరిచి తుఫాను సమయంలో కూడా క్షేత్రస్థాయిలో ఉంచి మొత్తం యంత్రాంగాన్ని నడిపించిన చంద్రబాబు నాయుడు గారి తీరుని భేష్ అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆఖరికి కేంద్ర మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వారు ఏమన్నారో ఒక్కసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏమిటో, ఆయన విజన్ ఏమిటో ఒకసారి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసమే ఒక విజన్గా ముందుకు వెళ్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి విజన్గా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశమంతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే, పులివెందుల శాసనసభ్యులు గారికి మానసిక పరిస్థితిలో తేడా వచ్చి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, జిగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను.
ఆయన ఇంకా ఒక ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు. ఏదో చేసేసాను, అసలు నా ప్రభుత్వమే చేసేసింది, ఆ 5 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది, మొత్తం క్రెడిట్ అంతా నాదే, ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, ఆయన క్రెడిట్ గురించి మాట్లాడే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంత గొప్పగా పరిపాలన చేస్తే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఎందుకు పంపించారని చెప్పేసి ఏ రోజన్నా సరే మీరు రివ్యూ చేసుకున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి మీరు అదానీ మేమే తీసుకొచ్చామంటున్నారు, చెప్పండి ఒకసారి. మీ వాళ్ళు ఎవరైనా సరే చర్చకు వస్తే అదానీ ఎప్పుడు విత్తనం పడిందో లేకపోతే అదానీ ప్రపోజల్ ఏ రోజు ఏ ప్రభుత్వంలో ప్రారంభమైందో చర్చకి సిద్ధం అని చెప్పేసి మనం చేస్తాం. నేను మీరు కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం కానీ కావాల్సిన పాలసీలో మార్పులు చేర్పులు చేయటం కానీ మీరు ఫెయిల్ అయ్యారు. నేను అడుగుతా ఉన్నాను, గూగుల్ ఈరోజు వస్తుంటే మీకంతా కంపించిపోయి లేకపోతే ఏదో ద్వేషం పెట్టుకుని విషయం చెబుతున్నారే, గూగుల్ని ఏ ఒక్కరోజైనా సరే గూగుల్ యాజమాన్యంతో కానీ లేదా గూగుల్లో ఉన్నతాధికారులతో కానీ సంప్రదించి మీరు మా రాష్ట్రానికి రండి, మేము అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏ రోజైనా సంప్రదించారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు లోకేష్ గారు సింగపూర్ అనేక సార్లు వెళ్ళి, అమెరికా అనేక సార్లు వెళ్ళి, బాంబే వెళ్ళి, గూగులే కాకుండా ఆర్సిలరీ మిట్టల్ లేదు, టాటా కన్సల్టెన్సీ లేదు, కాగ్నిజెంట్, వీళ్ళందరినీ కూడా చర్చించి మన రాష్ట్రంలో ఉన్న వసతులు కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ కానివ్వండి, వాళ్ళకి అవకాశాలు కానివ్వండి, అన్నిటిని చర్చించి వాళ్ళని కన్విన్స్ చేసి రాష్ట్రానికి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ క్రెడిట్ కొట్టేయాల్సిన అవసరం లేదు, ఆ క్రెడిట్ మాకు వద్దని కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మీ క్రెడిట్ని మీరే జాగ్రత్తగా ఉంచుకోండి, అదే క్రెడిట్తో ప్రజలకు వెళ్ళండి, కానీ ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దని చెప్పేసి మనం చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని, భారీ ఈవెంట్లు జరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఐఏఎస్ సదస్సు, క్వాంటమ్ కంప్యూటర్, అమరావతి వంటి అంశాలపై చర్చ. కాలినడకన మామండూరు అడవుల్లో తిరిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎర్రచందనం, అరుదైన మొక్కల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్న జనసేనాని. టీడీపీ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో మంత్రి నారా లోకేష్ సమావేశం. చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నామని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.